గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సేమ్ నిన్న చెప్పిన మోడల్లోనే ఇలాగే వెర్టిసెస్ ఇచ్చారు. ఈసారి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలి మనం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సరే, ఫస్ట్ ఇప్పుడు ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేస్తాను. దానికన్నా ముందు ఈ వెర్టిసెస్ ఇవి ఎలా ఇచ్చారు? ఆర్గాన్ ప్లేన్ లో 2 + 2i -2 -2i -2√3 + 2√3 వీటిని ఎలా రాసుకోవాలి? a + ib ఆర్గాన్ ప్లేన్ లో a, b అని రాస్తాం. సో వీటిని కూడా ఆ విధంగా రాస్తాను. సరే చూద్దాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ లెట్ a is equal to 2, 2, b is equal to -2, -2, c is equal to -2√3, 2√3, d is equal అంటే a b c 3 పాయింట్సే కదండి ట్రయాంగిల్ కాబట్టి. సో ఇవి మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలి. a b c అంటే లెంగ్త్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సరే, ab ఫార్ములా సేమ్ ఇంతకు ముందులాగే √(x2 - x1) (² + y2 - y1) (² అంటే ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే x2 - x1 (² అంటే -2 - 2 (² ప్లస్ y2 - y1 (² అంటే -2 - 2 (² అంటే that is equal to (-4) (² plus -4 (² అంటే (16 + 16) that is equal to √32. so that implies AB is equal to ఎంత వచ్చిందండి? √32 √32 వచ్చింది. ఇప్పుడు మనం AB డిస్టెన్స్ అయిపోయింది. BC డిస్టెన్స్ కడదాం. ఫస్ట్ B అనే పాయింట్ రాస్తున్నాం. ఎంత? -2, -2, C is equal to -2√3, 2√3, x1 y1 x2 y2. so distance between the points BC. so BC is equal to (x2 - x1) (² plus y2 - y1) (² అంటే -2√3 +2 (² plus 2√3 మళ్ళీ సేమ్ +2 (² ఇది చూడండి. a - b (² a² అంటే 2√3 (² ప్లస్ b² 2² -2ab 2 2 4 4 2 8 √3 ప్లస్ ఇది కూడా సేమ్ a + b (² a² అంటే 2√3 (² b² అంటే 2² ప్లస్ 2 2 4 4 2 8 √3. సో +8√3 -8√3 క్యాన్సిల్ అండి. అంటే (2² అంటే 4 √3² అంటే 2√3 (² వాల్యూ 2² into √3 (² 2² వాల్యూ 4 into 3 12 కాబట్టి 12 ప్లస్ 2² అంటే 4 సేమ్ ఇది ఒకటే కాబట్టి 12 ప్లస్ 2² అంటే 4 √12 ప్లస్ 24 24 plus 4 28 plus 4 32. so that implies BC is equal to √32. ఇప్పుడు మనం CA ఫైండ్ అవుట్ చేయాలి. AB కట్టాం, BC ఫైండ్ అవుట్ చేసాం. CA or AC, A is equal to ఎంతండి? 2, 2. C is equal to -2√3, 2√3. so AC is equal to same x2 - x1 (² plus y2 - y1 (² అంటే -2√3 -2 (² plus 2√3 -2 (² అంటే ఇది a + b (² నేను మైనస్ కామన్ తీసామంటే ఏమవుతుందండి? ప్లస్ అయిపోతుంది. -² వేస్తే ప్లస్ a² b² - ప్లస్ కాబట్టి +2ab కాబట్టి a² అంటే 2√3 అదే -2√3 (² plus -2 (² plus ప్లస్ 2ab 2 2 4
4 2s are 8 root 3 plus a minus b whole square. A square అంటే 2 root 3 whole square plus 2 square minus 2ab అంటే 2 into 2 2s are 4 4 2s are 8 8 root 3 minus 8 root 3 plus 8 root 3 cancel. Root of minus square is a plus 2 root 3 whole square value 12 కాబట్టి 12 plus minus 2 whole square minus 2 into minus 2 plus 4 same 2 root 3 whole square value 12 plus same 2 square అంటే 4 that is equal to root 32. Therefore AB is equal to BC equal to CA. That implies given vertices forms an equilateral triangle. So given vertices forms an equilateral triangle. ఫస్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటో తెలియాలి. యాంప్లిట్యూడ్ అంటే తీటా, ఆర్గ్యుమెంట్ అన్నా కూడా తీటా. z is equal to x plus iy అనుకుంటే యాంప్లిట్యూడ్ తీటా is equal to ఫార్ములా ఏంటంటే tan inverse of y by x. అదే అది a plus ib తో కంపేర్ చేసుకుంటే tan inverse of b by a. సరే ఒకసారి చూద్దాం. If the amplitude of z minus 2 by z minus 6i is equal to pi by 2, find the locus of z. ఫస్ట్ దీన్ని కాంప్లెక్స్ నెంబర్ లోకి మార్చుకుందాం. a ప్లస్ ib అని కానీ x ప్లస్ iy ఫామ్ లో కానీ మారుద్దాం. సరే ఫస్ట్ లెట్ z is equal to ఏం తీసుకోవాలి, ఎప్పుడు కూడా ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ లో x ప్లస్ iy గా తీసుకోవాలి. సో z మైనస్ 2 బై z మైనస్ 6i వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. z అంటే x ప్లస్ iy మైనస్ 2 బై x ప్లస్ iy మైనస్ 6i. సో రియల్ పార్ట్ రెండో ఒక బ్రాకెట్ లో పెట్టుకుంటున్నానండి. అంటే x మైనస్ 2 ప్లస్ iy బై x ప్లస్ ఈ రెండు ఇమాజినరీ పార్ట్స్, రెండులోను i కామన్ తీస్తున్నాను. i కామన్ తీస్తే y మైనస్ 6 అంటే డినామినేటర్ లో ఇంతకు ముందు క్లాసులో చెప్పాను, డినామినేటర్ లో i ఉంటే వెంటనే రేషనలైజ్ చేయాలి. అంటే i ముందు ప్లస్ ఉంటే మైనస్ తో సేమ్ టర్మ్ రాసి మల్టిప్లై డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. సో x ప్లస్ i ఆఫ్ y మైనస్ 6 ఇంటూ సేమ్ ఇదే టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ x మైనస్ i ఆఫ్ y మైనస్ 6 బై x మైనస్ i ఆఫ్ y మైనస్ 6. సో దీంతో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. x మైనస్ 2 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ x మైనస్ 2 ఇంటూ y మైనస్ 6. ఇప్పుడు దీంతో ఇది మల్టిప్లై చేస్తున్నాం. ప్లస్ i ఇంటూ xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ y ఇంటూ y మైనస్ 6 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a అంటే x, b అంటే i ఆఫ్ y మైనస్ 6. సో a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ ఇంటూ y minus 6 whole square, that is equal to x into x, x square minus 2 into x minus 2x minus i of ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. x into y xy, x into minus 6 minus 6x minus 2 into y minus 2y minus into minus plus 12 plus ixy, i square value minus 1, so minus i square అంటే plus 1. సో ప్లస్ y తో మల్టిప్లై చేస్తున్నాను. y ఇంటూ y, y స్క్వేర్ y ఇంటూ మైనస్ 6 మైనస్ 6y బై x స్క్వేర్, i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. సో x స్క్వేర్ మైనస్ 2x, నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y. సరే ఇప్పుడు నేను xy ని కామన్ తీస్తాను. మైనస్ xy సారీ i కామన్ తీస్తున్నాను, మైనస్ i కామన్ తీస్తున్నాను. మైనస్ i కామన్ తీస్తే ఇంకేమైనా టర్మ్స్ xy మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 12 ప్లస్ i ప్లస్ నుంచి ప్లస్ ixy నుంచి మైనస్ i కామన్ తీస్తే మైనస్ ఉంటుందండి. సో మైనస్ xy బై x స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి స్టెప్ చూడండి.
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y. ఐ లేని టర్మ్స్ అన్ని ఒక బ్రాకెట్ లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ టర్మ్స్ లోను మైనస్ ఐ కామన్ తీసాం. సో ఇందులో ప్రాబ్లం లేదు. xy మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 12. ఇక్కడ ప్లస్ ఐ ఇంటూ xy ఉంది. మైనస్ అయిపోతే ఇంకా మైనస్ xy. సో ఆ టర్మ్స్ అలా రాశాను. ఇక్కడ ప్లస్ xy మైనస్ xy క్యాన్సిల్. మైనస్ తో లోపల పంపిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ ఐ ఆఫ్ మైనస్ లోపలికి వెళ్తే 6x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y మైనస్ 12 పై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఇది సెపరేట్ చేస్తే అంటే దట్ ఎంప్లాయిస్ z మైనస్ 2 బై z మైనస్ 6i ఇజ్ ఈక్వల్ టు అంటే రియల్ పార్ట్స్ సెపరేట్ చేస్తున్నాం. ఈ టర్మ్ బై ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ బై ఈ టర్మ్ అంటే ఎంతండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దాని తర్వాత రాశాను మైనస్ 2x మైనస్ 6y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఆఫ్ ఇక్కడ టర్మ్ ఏంటండి 6x ప్లస్ 2y మైనస్ 12 6x ప్లస్ 2y మైనస్ 12 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. సరే ఇదిగో చూడండి ఇప్పుడు x ప్లస్ ఐవై ఫామ్ లో వచ్చింది. కానీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈ వాల్యూ z మైనస్ 2 బై z మైనస్ 6i ఈజ్ ఈక్వల్ టు పై బై 2. ఇక్కడ ఫస్ట్ ఇది x ప్లస్ ఐవై అన్నా సరే a ప్లస్ ఐబి అనుకున్నా సరే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x ప్లస్ ఐవై. x ఈజ్ ఈక్వల్ టు ఇదంతా x గా తీసుకుందాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు ఇదంతా y గా తీసుకుంటే 6x ప్లస్ 2y మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. సరే గివెన్ దట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి ఈ ఫంక్షన్ యొక్క యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ z మైనస్ 2 బై z మైనస్ 6i is equal to pi by 2. Amplitude of z అంటే tan inverse of y by x. Amplitude of ఈ ఫంక్షన్ అంటే tan inverse of y by x. అంటే that implies tan inverse of ఫార్ములా ఏంటండి y by x is equal to pi by 2. That implies tan inverse of y అంటే ఈ టర్మ్ by x అంటే ఈ టర్మ్ అంటే ఎంత ఉంది 6x ప్లస్ 2y మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఈ టర్మ్ రాసుకోవాలి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2. సో ఈ డినామినేటర్ రెండు క్యాన్సిల్. tan ఇన్వర్స్ వెళ్తే tan అవుతుందండి. సో దట్ ఎంప్లాయిస్ 6x ప్లస్ 2y మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వెళ్తే tan పై బై 2. సో tan పై బై 2 వాల్యూ మనకి ఇన్ఫినిటీ. సో దట్ ఎంప్లాయిస్ 6x ప్లస్ 2y మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y tan 90 వాల్యూ ఇన్ఫినిటీ. ఒక ఫ్రాక్షన్ ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుందంటే ఎనీ వాల్యూ బై 0 ఉంటే ఆ వాల్యూ ఇన్ఫినిటీ అంటే డినామినేటర్ 0 అయితే మాత్రమే ఆ వాల్యూ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఇన్ఫినిటీ వచ్చింది అంటే ఖచ్చితంగా డినామినేటర్ వాల్యూ ఏమవ్వాలంటే 0 అవ్వాలి. డినామినేటర్ ప్లేస్ లో ఏముంది దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈక్వల్ టు 0. ఒక ఫ్రాక్షన్ 0 అవ్వాలంటే న్యూమరేటర్ 0 అవ్వాలి. ఒక ఫ్రాక్షన్ ఇన్ఫినిటీ అవ్వాలంటే ఖచ్చితంగా డినామినేటర్ ఎంత ఉన్నా సరే 0 అయితే మాత్రమే టోటల్ ఆఫ్ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఇన్ఫినిటీ అని వచ్చింది మనకి అంటే కన్ఫర్మ్ గా డినామినేటర్ వాల్యూ ఏం అవ్వాలండి 0 అవ్వాలి. డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈక్వల్ టు 0. Therefore the locus of z is x square plus y square minus 2x minus 6y is equal to students. Good morning.
నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.